వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము శుభకార్యానికి మధ్య ఎంత కాల వ్యవధి ఉండాలి, అదేవిధంగా దశమహావిద్యల్లో లలితా త్రిపుర సుందరి గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మవారి గురించి తెలుసుకుందాం. లలితాదేవిని పూజించాలంటే పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే పూజిస్తారు, లేదంటే అమ్మవారిని పూజించతరం కాదు అని చెప్పేసి సాక్షాత్తు పెద్దలు చెప్పారు. అలాగే అమ్మవారికి ఉన్న మంచానికి కోళ్ళలాగా 4 కోళ్ళలాగా బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరులు ఉంటారు. అదేవిధంగా అమ్మవారి మంచం యొక్క పలకంలాగా సదాశివుడు ఉంటాడు. అమ్మవారికి కుడివైపు, ఎడమవైపు లక్ష్మీ సరస్వతి దేవులు వింజామర వీస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారు కొలువై ఉంటారు. ఇక అమ్మవారి అనుగ్రహం మనం పొందుతామంటే ఖచ్చితంగా లక్ష్మీ సరస్వతి దేవుల అనుగ్రహం కూడా మనం పొందుతాము. ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగభాగ్యాలు కూడా ఉంటాయి. అలా అమ్మవారు ఇహంలో సుఖాలను, అంత్యంలో మోక్షాన్ని ప్రసాదిస్తారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు పంచప్రేత మంచాధిశాయిత అని మనం పూజిస్తూ ఉంటాం చూడండి. ఆ విధంగా సృష్టి, స్థితి, లయ, తిరోధానాలను అనుగ్రహించేవారు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, రుద్రుడు సృష్టిని, స్థితిని, లయను, తిరోధానాన్ని ఇస్తే సదాశివుడు వీటన్నిటి చేత అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాడు. ఈ విధంగా అమ్మవారు అక్కడ కొలువై ఉంటారు. ఎవరికైతే అమ్మవారు బుధ గ్రహానికి ఆధిపత్యం వహిస్తారు. ఎవరి జాతకంలో అయితే బుధుడు అనుకూలంగా లేరో వారు లలితా త్రిపుర సుందరిని పూజిస్తే అత్యధిక ఫలితాలు ఉంటాయి. అలాగే బుధుడు ఉత్తర దిశకు ఆధిపత్యం వహిస్తాడు. ఏ ఇంట్లో అయినా ఉత్తర దిశలో దోషం ఉండి ఆ ఇల్లు ఖాళీ చేయడానికి వీలు కానప్పుడు కూడా అమ్మవారి ఆరాధన శుభకరం. అయితే 5, 14, 23 ఈ తేదీల్లో జన్మించిన వారు, అలాగే బుధుడు ఆధిపత్యం వహిస్తున్న మిథున, కన్యారాశి వారు, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారు లలితామ్మదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు చేకూరుతాయి. కావున ప్రతినిత్యము లలితా సహస్రం చదవడం, అమ్మవారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం. ఇక శుభకార్యానికి కాల వ్యవధి ఎలా ఉండాలి అంటే ఏ శుభకార్యాన్ని ఆచరించాం, ఏ స్థాయిలో చేస్తున్నాం అన్నదాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు పెళ్లి చేసిన తర్వాత అయితే 6 నెలల దాకా ఇంకో శుభకార్యం చేయాలంటే ఆగాలి. ఎందుకంటే పెళ్లి తంతులో నాంది అనే ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఇది పితృదేవతలను పిలిచి పూజిస్తారనమాట. ఇది శుభప్రద పితృదేవతారాధన. ఇక్కడ ఆ అమ్మాయికి కన్యాదానం చేస్తున్నాము, దీని వలన వంశవృద్ధి జరుగుతుంది, మీకు కూడా మంచి లోకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పడం కోసం పితృదేవతలందరినీ పిలుస్తారు. అలాగే అబ్బాయి తరపున వారు కూడా వారి పితృదేవతలను పిలిచి ఇలా వివాహం చేస్తున్నాము, వంశవృద్ధి జరుగుతుంది అని చెప్తారు. దాని పేరే నాంది. ఇలా నాంది జరిపిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల తర్వాత ఎలాంటి శుభకార్యము చేయకూడదు. కొంతమంది ఒకే సంవత్సరంలో 3 శుభకార్యాలు చేయొచ్చా అంటారు. అంటే నాంది లేనివి. ఇలా చేయడం వలన దృష్టి దోషాలు కలుగుతాయి అని చెప్పేసి ఉంది. కావున అలా చేయకూడదు.